ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో తులారాశి వారి గురించి తెలుసుకుందాం. మే 21వ తేదీన బుధవారం రోజున అయితే వీరి యొక్క ఒక రహస్యం అనేది బయటపడబోతుంది. ఈ రోజైతే ఈ తులారాశి వారు మానసిక ప్రశాంతతనైతే కోల్పోతారు అని మనం సందేహం లేదండి. మీకు ఖచ్చితంగా ఇలాంటి విషయాలైతే జరగబోతున్నాయి. కాబట్టి మీకు ఎలాంటి రహస్యం అనేది బయటపడబోతుంది. అలాగే గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులా రాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులా రాశికి చెందుతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఇక ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ తులారాశి వారైతే మంచి నాయకత్వమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు. అదేవిధంగా ఈ తులారాశి వారు ఎప్పుడు కూడా ఎవరికైనా సహాయం చేయటంలో చాలా ముందుంటారని మనం చెప్పుకోవచ్చు. అందరి విషయంలో అంటే ఎవరికి ఏ ఆపద వచ్చినా సరే తమ సొంత వారికి ఆపద వచ్చినగానే భావిస్తూ ఉంటారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటలు అయితే పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9618133998. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించబడుతుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే వీరికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలైతే కలిగి ఉంటారని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ తులారాశి వారికి అయితే ఈ రోజున ఒక 1, 2 వ్యక్తిగత సమస్యల నుండి అయితే పరిష్కారానికి అయితే ఈరోజు మార్గం అయితే మీకు అవుతుంది. అలాగే ఆర్థిక సమస్యలు, దాంపత్య సమస్యలు కూడా ఈ రోజున పరిష్కారం కాగలిగే సూచనలు అయితే ఈ తులారాశి వారికి కనిపిస్తున్నాయి. వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ఇక ఎవరైతే ఈ తులారాశి వారు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికైతే ఈ రోజున అయితే కల ఫలిస్తుంది. కొన్ని ఇబ్బందులతో మీరైతే పాటుగా ఆనందం, శాంతి కూడా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. ఇక మీ యొక్క జీవిత భాగస్వామి తరపున మంచి ఆస్తి కలిసి రావడానికి అయితే ఈరోజు ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉద్యోగపరంగా మనం ఉన్న సమస్యలు త్వరగా సానుకూలమయ్యే పరిష్కారమయ్యే సూచన కనిపిస్తుంది. నిరుద్యోగ సమస్య వదిలిపోతుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం అయితే జరుగుతుంది. ఇక మంచి అనుకూలమైన పరిస్థితులు అయితే ఏర్పడుతూ ఉంటాయి. అలాగే మీ తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహకారాలు లభిస్తాయి. తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అయితే లభించబోతుంది. శుభవార్తలు వినడం జరుగుతూ ఉంటాయి. ఇక కొన్ని రకాల సమస్యల ఏమైతే ఉన్నట్లయితే వాటికి సంబంధించిన ఊహించని శుభవార్త పరిమాణాలైతే చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఇక ఇలా అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయండి. అలాగే మీలో ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వారికి వ్యక్తులకైతే అవకాశం ఉంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కొద్దిపాటి ప్రయత్నం ఎవరికైనా సరే ఇప్పటి వరకు కూడా వివాహం కాకుండా ఇబ్బందులు పడుతున్నట్లయితే, బాధపడుతున్నట్లయితే అటువంటి వ్యక్తులకైతే కొద్దిపాటి ప్రయత్నం అయితే పెళ్లి సంబంధం నిశ్చయించుకోవడం అయితే జరుగుతుంది. ఇక విదేశీ ప్రయత్నాలకు ప్రయత్నిస్తున్న వారికి సహాయం అనేది అనుకూలంగా అయితే లభిస్తుంది ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు. అలాగే తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో విదేశీ ప్రయత్నాలకు ప్రయత్నిస్తున్న వారికి సహాయం అనేది అనుకూలంగా లభించబోతుంది. అయితే ఈ యొక్క తులారాశి జాతకులు మీరు ఎంతో కాలంగా చేయాలనుకుంటున్న తీర్థయాత్రలు కూడా అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో, ఎక్కడికి టూర్స్కి వెళ్ళాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా ప్రస్తుత సమయంలో అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ రాశి వారికి. ఇక కుటుంబ సభ్యులతో గనక పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశాలు కూడా
ఎవరైతే కుటుంబ సభ్యులు ఆ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారికి ప్రయత్నం మాత్రం అనుకున్న దానికి అన్ని రివర్స్ అయితే అవుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ఏదైతే హ్యాపీనెస్ వచ్చిందో అప్పుడే మాత్రం మీ యొక్క హ్యాపీనెస్ వచ్చే వరకు దేవుని ప్రార్థించండి. ఆ తర్వాత దేవుణ్ణి పక్కన పెట్టేయడం అని అయిపోయిన తర్వాత భగవంతుడిని మర్చిపోవడం, గుర్తుకు తెచ్చుకోవడం, ఇలా దేవుని వదిలేయటం చేస్తే అనుకున్న పనిలో సక్సెస్ రాదండి. ఏదైనా వచ్చినా అది టెంపరవరీగానే వస్తుంది అని గుర్తుంచుకోండి. కనుక ఈ తులారాశి వారు అవసరం ఉన్నా లేకున్నా ఒకే విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. అవసరానికి దేవుని దండం పెట్టుకోవడం, మొక్కులు మొక్కేసుకోవడం, ఆ తర్వాత మొక్కులు చెల్లించుకోకుండా వాటిని మర్చిపోవడం లాంటివి చేస్తే గనక అనార్థాలకు ఇలా తొలి బీజం అవుతుంది. కాబట్టి ఇదివరకు ఏదైనా మొక్కులు మొక్కుకున్నా ఇప్పుడు కొత్తగా ఏదైనా మొక్కులు చెల్లించుకుందాం అనుకున్న ఆలస్యం చేయకుండా చెల్లించుకోండి. మీరు ఖచ్చితంగా కోరిక తీరాక చెల్లించుకోవాల్సింది మీరు ఏదీ లేదండి. చెల్లించుకున్న తర్వాత కూడాను కోరిక నెరవేరుతుంది. భగవంతుని నమ్మండి. భగవంతుని యొక్క నమ్మకుండా ఇది జరుగుతుందా లేదా అన్నట్లుగా సందేహం మాత్రం అస్సలు ఉండకూడదు. ఇలా మీరు జరగాల్సిందే కూడా చేతి దాకా వచ్చి కూడా చేజారిపోతుంది. కావున ఈ తులారాశి వారు ఖచ్చితంగా ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనం బ్రతుకుతున్నామా అంటే గనక దేవుడు ఇచ్చే ఛాన్స్ కాబట్టి దేవుడికి ఎప్పుడు కూడా ధన్యవాదాలు తెలుపుకోవడం, నిత్యం భగవంతుని నామస్మరణం చేసుకోవడం, వీలైతే దేవాలయం సందర్శనం చేయడం, కాస్తంత సేపైన దేవాలయంలో మనశ్శాంతిగా గడపడం లాంటివి పనులైతే తప్పకుండా చేయాలి. ఇలా చేయటం వలన మన జీవితంలో కొన్ని పాజిటివ్ ఎనర్జీ అయితే పెరుగుతుందండి. ఈరోజు మాత్రం మీకు మానసిక ప్రశాంతత కాస్తంత సన్నగిల్లే అవకాశం అయితే ఈ తులారాశి వారికి కనిపిస్తున్నా. మీరు ఎవరినైనా నా అనుకుంటారు అంటే నా వారు, నా స్వంత వారు, వీరు మాటలను నేను బాధపడతాను, వీరికి సలహాలు ఇస్తాను, వీరి కష్టం నాది, ఇలా ఎవరినైతే మీరు అతి దగ్గర అనుకుంటారో వారి జీవిత భాగస్వామి కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, తోబొట్టిన వారు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఇలా ఎవరైనా కావచ్చు. ఇలా ఒక స్త్రీ మాత్రం ఈ రోజున మిమ్మల్ని అర్థం చేసుకోదండి. మీ మాటలను అపార్థం చేసుకుంటుంది. మంచిగా చెప్పినా కానీ చెడుగా అలంకించి మిమ్మల్ని మాటలతో ఇబ్బంది పెడుతుంది. లేదా వారి నుంచి దూరంగా జరగమంటూ ఈరోజు కఠినంగా మాట్లాడే ప్రయత్నం అయితే చేయవచ్చు. మీరు వెంటనే ఆ కోపాన్ని తెచ్చుకోవద్దు. వారి యొక్క పరిస్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చెయ్యండి. ఇక ఆ స్త్రీ వల్ల ఒక నిజం అనేది బయటపడుతుంది. కాబట్టి ఆ నిజం తెలుసుకోగానే మీకు కోపం అనేది చాలా వస్తుంది. గంభీరమైనటువంటి కోపాన్ని మీలో ఉంటుంది. కాబట్టి ఈ కోపాన్ని పక్కన పెట్టేసి ఆ యొక్క ఏంటి అనేది మీరు ఖచ్చితంగా పరిష్కరించుకోవడానికైతే ప్రయత్నం అయితే చెయ్యండి. ఆలోచించండి. వారు ఏదైనా అపార్థం చేసుకున్న వారికి అర్థమయ్యేలాగా నిదానంగా చెప్పి ప్రయత్నం అయితే చెయ్యండి. లేకుంటే వారికి కాస్తంత సమయాన్ని ఇవ్వండి. వారు మీకు చాలా దగ్గర వారు, మీ మంచి కోరుకునే వారు కాబట్టి మీకు ఎప్పుడు కూడా చెడు చేయాలనైతే వారైతే అనుకోరు. మీ యొక్క అపార్థం వల్ల మీ యొక్క మంచి కోరాలని అని వారు అనుకుంటారు. కానీ ఆ యొక్క సమస్య అనేది మీకు అపార్థం లాగా అనిపిస్తుంది. అంటే మీ యొక్క నిజం అనేది బయటపడుతుంది. ఆ నిజం వల్ల మీకు కొన్ని అనార్థాలైతే జరగబోతున్నాయి. కుటుంబ సభ్యులతో కొంచెం కాస్తంత గొడవలైతే జరగబోతున్నాయి. కాబట్టి గొడవలకు దారి తీయకుండా మీరు కొంచెం ఓపికతో ఆ యొక్క సమస్యని పరిష్కరించుకుంటే చాలా మంచిది. కాబట్టి ఈ తులారాశి వారికి ఈ రోజున ఇదే. కనుక ఈ తులారాశి వారికి మే 21వ తేదీన బుధవారం రోజున ఇలాంటి ఒక రహస్యం అనేది బయటపడబోతుంది. అంటే మీరు ఎప్పటి నుంచో ఒక రహస్యం అనేది దాచిపెట్టినటువంటి ఒక రహస్యం అనేది ఈ సమయం బయటపడబోతుంది. కాబట్టి మీరు ఆవేశానికి గురి కాకుండా మీ యొక్క ప్రశాంతత ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మేలు జరుగుతుంది. కాబట్టి ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులైతే ఓపికతో, సహనంతో ఈ యొక్క సమస్యని పరిష్కరించుకోవడం చాలా ఉత్తమమని